అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేదాశ్రీ ఆశ్రిత్. మా పిల్లలు ఇద్దరు ప్రాంక్ కాల్ చేశారంట వాళ్ళ పెద్దమ్మకి. చూద్దాం ఇప్పుడు ఎలా రెస్పాండ్ అవుతారో ఏంటి అనేది. నాకైతే కొంచెం భయంగానే ఉంది. నాకు హెల్త్ బాగాలేదు, కళ్ళు తిరిగి పడిపోయినా అని చెప్తాడంట వీడు. వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో చూద్దాము. ఇప్పుడు కాల్ చేస్తున్నాము. ఓకేనా మీరా? దెన్ లైక్ చేయండి, చెప్పు మరి. చెప్పు. ఓకే, హాయ్ చెప్పు. ఫోన్ చేస్తారు. చేయట్లేదు, మళ్ళీ ట్రై చేద్దాము. రిటర్న్ కాల్ చేస్తున్నట్టున్నారు. రింగ్ అయింది కదా, మళ్ళీ రిటర్న్ కాల్ చేస్తున్నారు వాళ్ళు. ఇంకా చేస్తుంది. కొద్దిసేపు ఆగుతున్నా, కాల్ వస్తుంది. ఇప్పుడు వస్తుంది అనుకుంటున్నా. ఆల్రెడీ ఒకసారి వచ్చింది, ఎంగేజ్ వచ్చింది అనమాట. అంటే వాళ్ళు మనకి చేస్తున్నారు. హలో హలో పెద్దమ్మ, ఏం చేస్తారు? కూర్చున్నా. అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది. ఏమో ఇప్పుడే పడిపోయింది. వాటర్ పోసినా లేవట్లే. ఎంత ట్రై చేసినా లేవట్లే. అమ్మమ్మ ఫోన్ చేసేమో ఎత్తట్లే అమ్మమ్మ. సరే, అమ్మమ్మకి ఫోన్ కలవట్లేదు అంటే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇప్పుడు నువ్వు చేసిన స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. ఏమో పెద్దమ్మా, తెలుసు. ఏం లేదు, ఇప్పుడు అమ్మ ఫోన్ చేసింది. మీరు అబద్ధం చెప్తున్నా లేదురా? హలో హలో పెద్దమ్మా. అమ్మా వేదా? అమ్మ కళ్ళు తీసి పడిపోయింది. ఏం లేదు, అంత అబద్ధం నాకు తెలుసు. హలో వీటి దగ్గర కాదు, ప్రాంక్. ప్రాంక్ అంటుందా? ప్రాంక్ అని అమ్మ నాకు ఇప్పుడే ఫోన్ చేసింది. అప్పుడే ఎట్లా చేస్తుంది? ప్రాంక్ అమ్మ దొంగ. నువ్వు కూడా ప్రాంక్ నేర్చుకుంటున్నావా? అలాక్క ఏం చేస్తున్నా? తిన్నరా? పిల్లలు కాల్ చేస్తారంటే నేను అదే ఇందాక చేసినారని అమ్మ అంటే ఏం కాదు, ఒకసారి ట్రై చేద్దాం అని ఇలా చేస్తున్నారు అనమాట. సరే అక్క, మళ్ళీ చేసా. బాయ్. ఇప్పుడు మా పిన్నికి చేస్తున్నాం. కంగారు పడుతుందా?
పిన్ని ఏం చేస్తారు? ఏం లేదక్క, పనులు వేస్తున్నాను. అవునా, తిన్నారా? తిన్నాం. మీరు? తిన్నాం. అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది. అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది. అమ్మనా? ఎప్పుడు? ఇప్పుడు దాకానే. నానేమో ఇంట్లో లేడు. నీళ్ళు వస్తాడు లేవట్లే. ఎవరు లేరు, నేను చెల్లె అమ్మ ఉన్నాం. ఇప్పుడు లేచింది. ఇప్పుడే లేచింది. ఏదో కళ్ళు చేరుతున్నాయి, పండుకుంది అట్లా. మాట్లాడలేదంట, పండుకుంటుంది. లేదు, చెయ్యాలి అమ్మమ్మకి. పెద్దమ్మకి చేసేమో ఎత్తలేదు, నీకు చేసిన. అవును. పిన్ని పిన్ని ప్రాంక్. హలో పిన్ని. నిజంగా ప్రాంక్. అలా అమ్మ మాట్లాడుతుంది చూడు. ఐడియా మొత్తం అమ్మలే. ఇందాక పెద్దమ్మకి, ఇప్పుడు నీకు, నెక్స్ట్ అమ్మమ్మకి. పెద్దమ్మ అయితే ఎట్లా భయపడ్డా. నాన్న ఫోన్ తీసుకోవాడు కదా ఆఫీస్కి. లేదు, ఇప్పుడు రాడు, 5:30కి అట్లా వస్తాడు. అయినా నాన్న ఇంట్లోనే ఉండు. హాలిడే నాన్నకి సాటర్డే. ఇక అమ్మకి ఇస్తున్నా. అలా జ్యోతి ఏం చేశారు? తిన్నారా? సరే మరి సరే మళ్ళీ చేస్తా. అవును మరి, అది భయపడారా? పెద్దకైతే మా బీభాస్ భయపడింది. నేను అదే అనుకుంటున్నా అన్న, చెప్పి ఏమంటున్నా కానీ చెప్పి వేస్తే ఓకే, అందుకని కూల్గా మాట్లాడినావా? అనుకుంటా. ఓకే, అదే అన్ని మీతో మాట్లాడుకుంటే అవన్నీ ఆలోచించినాం. ఓకే, ప్రాంక్ కాల్ చేసినాం.
సరేనా సరే అక్క. బాయ్, మళ్ళీ చేస్తా. బాయ్. బాయ్ 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 బాయ్. చెప్పు. ఇప్పుడు మా అమ్మకి కాల్ చేస్తున్నానంట. చూద్దాం ఎట్లా రియాక్ట్ అవుతాం. మా యువతి మాత్రం మాట్లాడుకుంటేనే అన్ని వచ్చేసాలి ఇక్కడికి, ఎట్లా ఉంది అరే అని టెన్షన్ పడిందంట. ఇప్పుడు ఏంటో చూద్దాం మరి. లేదా సౌండ్ చెప్తున్నాను. హలో హలో తాత, అమ్మమ్మకి హలో అమ్మమ్మ ఏడున్నావు? అవునా, తినలే తినలే గిరకుందా? అమ్మ కళ్ళు తిని పడిపోయిందమ్మా. ఇప్పుడు దాకానే ఇట్లా పడిపోయింది. పడిపోతే వాటర్ వేసి లేపిన, లేపి బెడ్ మీద పనుకుంది. లేదట్లేదు అమ్మ, గుణిస్తూనే ఉంది. గుణిస్తుంది అమ్మమ్మ. నాకేం ఏమైనా అర్థమవుతలేమమ్మా, నాకేం చేయాలో అర్థం కావట్లే. మీరు రండమ్మా, నాకేమని చేయాలో అర్థమవుతలే. మీరు రండి. అమ్మ వండుకుంది. అల్లమ్మా నిన్న ప్రాంక్ చేసినాం. నిన్న ప్రాంక్ చేసినాం. అమ్మ మంచిగా ఉన్నామమ్మా. అయిపోయిందా పని? షాప్లో పని అయిపోయింది. సరే బాయ్. వేరేగా చెల్లి మాట్లాడుతుందంట. సరే కదా అండి, చాలా కంగారు పడిపోయారు. హెల్త్ బాగా అంటే అసలు ఎండగలగా అంటే మా అమ్మ వచ్చేనా నాన్న పంపించేనా అని అడుగుతుంది. మీ అందరికి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అక్కడ నుంచి చెప్పు. థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసినందుకు. మీకు చాలా చెప్పు. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ 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 బాయ్.